హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ లాంగ్ లర్నర్స్. యాక్చువల్లీ నేను మొత్తం వీడియోని 5 minutes రికార్డ్ చేశాను, కానీ 2 minutes తర్వాత ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయింది. దట్స్ వై నేను ఇది సెకండ్ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ చార్ట్ గురించి కూడా నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకోసం అని చెప్పి చార్ట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నిన్న ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. నిన్న మీరు చూసుకున్నట్లయితే ప్రతి క్యాండిల్ కూడా, అంటే ఏ క్యాండిల్ కూడా లోయర్లో ఫార్మేషన్ చేయకుండా హయ్యర్లో ఫార్మేషన్ చేస్తూ మార్కెట్ హైలో క్లోజ్ అయింది. ఈరోజు కూడా మోస్ట్ ప్రాబబ్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మార్కెట్స్ ప్రీవియస్గా చేసిన ఆల్ టైమ్ హై వచ్చేసి 48,640 లెవెల్. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది హై బ్రేక్ ఇస్తూ మనకు 49,000 అరౌండ్ మార్కెట్ వెళ్ళే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. వన్స్ 49,000 రీచ్ అయిన తర్వాత మేబీ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. కాబట్టి మీరు ట్రేడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా దాన్ని అబ్జర్వ్ చేయండి. మీకు 1 day క్యాండిల్లోకి వెళ్ళి అసలు మార్కెట్ ఏ స్ట్రక్చర్లో ఉందో చూపిస్తాను. అరౌండ్ 28th December 2023 మార్కెట్ అనేది ఆల్ టైమ్ హై అరౌండ్ 48,640 లెవెల్ దగ్గర చేసింది. ఇప్పుడు ఈరోజు దాన్ని బ్రేక్ అయ్యబోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్రేక్ ఇస్తుందా లేదా అనేది ఆచి చూసి వెయిట్ చేయాలి. క్లోజింగ్ బేసిస్ బ్రేక్ ఇస్తే మనకు ఖచ్చితంగా ఇంకొక 2,000 points అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఆల్రెడీ నేను ఫ్రైడే ఒక అంచనా వేశాను, 48,243 లెవెల్ బ్రేక్ అయితే అరౌండ్ 48,580 వరకు కూడా మార్కెట్ వెళ్తుందని. బట్ అది బ్రేక్ అవ్వడానికి సుమారు టైం తీసుకుందండి. మనకు అరౌండ్ 2-230 అరౌండ్ బ్రేక్ ఇచ్చింది. దాని తర్వాత కూడా సాలిడ్గా అప్ మూవ్ ఇచ్చింది. బట్ హాఫ్ అన్ అవర్లో మూవ్ అవుతుందా లేదన్న డౌట్ నాకు కూడా ఉన్నది, కానీ అల్టిమేట్గా అయితే అనుకున్నది జరిగింది. బట్ నేను కూడా అప్పుడు ఏ పొజిషన్ కూడా తీసుకోలేదు. నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి, ఇది నిఫ్టీ గురించి చూద్దాం ఒకసారి. సో దీని గురించి ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అనవసరంగా అది రికార్డింగ్ ఆగిపోవడం వల్ల మళ్ళీ ఇంకో వీడియో చూడడం జరిగింది. ఫస్ట్ ఇది డైలీ క్యాండిల్ అండి. డైలీ క్యాండిల్లో చూసినట్టయితే నిఫ్టీలో కూడా వన్ ఆఫ్ ద బుల్లిష్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 15 days నుంచి కూడా ఏ ప్రీవియస్ క్యాండిల్లోనూ కూడా డౌన్ సైడ్ నెక్స్ట్ వచ్చిన క్యాండిల్స్ క్లోజ్ అవ్వలేదు. కన్సిస్టెంట్గా కూడా హయ్యర్లో ఫార్మేషన్ చేస్తూ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్తూ ఉన్నాయి. రీసెంట్గా చేసిన ఆల్ టైమ్ హై అయిన 22,620 లెవెల్స్ని కూడా మార్కెట్ బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డైలీ ఫ్రేమ్లో. ఈవెన్ 5 minutesలో మనం వెళ్ళి అబ్జర్వ్ చేసినా కూడా నిన్నటి ప్రైస్ యాక్షన్ మొత్తము కూడా లోయర్లో ఫార్మేషన్ చేయకుండా హయ్యర్లో ఫార్మేషన్ చేస్తూ మార్కెట్ బుల్లిష్గా క్లోజ్ అయ్యింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మార్కెట్లో చాలా బుల్లిష్నెస్ ఉందని చెప్పి. ఇందాకటి వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. మన FIDI డేటాలో కూడా గమనించినట్లయితే ఓన్లీ క్లయింట్ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు. వేరాజ్ ప్రో ట్రేడర్స్ స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. వేరాజ్ FIDIs మాత్రం బుల్లిష్గా ఉన్నారు, నాట్ స్ట్రాంగ్ బుల్లిష్. కాబట్టి ఓవరాల్గా చూస్తే మార్కెట్ బుల్లిష్ ట్రెండే ఉన్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద మాత్రమే మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. మనకు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన 3rd April 2024కి సూపర్ రెస్పాన్స్ రావడం వల్ల మనం ఈరోజు నుంచి కూడా డైలీ కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మనకు కామెంట్ సెక్షన్లో ఒక కొత్తగా యాడ్ అయిన సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారు, ఆప్షన్ చైన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అని. యాక్చువల్లీ మనం ఆప్షన్ బయింగ్ కోర్స్లో 3rd episode చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో నేను దాన్ని రిలీజ్ చేస్తాను. దాంట్లో తనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. నేను దాని మీద వర్కౌట్ చేస్తున్నాను. PPT ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ప్రజెంటేషన్ ఒకటి పెండింగ్ ఉంది. సమ్ వాట్ 1 or 2 daysలో మీకు ఆ వీడియో వస్తుంది. ఓకే, ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.